నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అమ్మా. ఏమిటి కనపడడం మానేశారు? పక్క గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి విశేషాలు? విశేషమేనమ్మా. గ్రహాలన్నీ స్వగృహాల్లో ఉండడం వల్ల మాఘమాసం పెళ్లిళ్ళకి మహోన్నతమైన మాసం. అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టొస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి చలవ. చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట. నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి. పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమమైన ముహూర్తం లభ్యమవుతోంది. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేద్దామేటి? అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యం అవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా. లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంత్ గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? అమ్మా వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కలవలేటి. అయ్యో మరి అడియా వచ్చే ఆదివారం కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించా. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? నా పెళ్లి కూడా వచ్చే ఆదివారం మంచి ముహూర్తాలు ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదు. ఏంటి రెండో పెళ్ళా? సుజాత ఏమిటి ఇవాళకి రానట్టేనా? సుందరం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. సుందరం, మన ఊరు సిద్ధాంత్ గారు వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, త్వరగా పెళ్లి చేసేసుకో అన్నారు. వచ్చే ఆదివారం అంటే ఇంకా 4 రోజులే ఉంది. ఇదిగో నాగమణి, నువ్వు ఇలా సిద్ధాంతుల మాటలు కోయిదల మాటలు వినకు. వాడు తాయితులు కట్టి మూలికలు మింగించి గొంతులు పిసికి కొలుసులు ఎత్తుకుపోతారు. చి నోర్మి, ఇట్లాంటి మంచి ముహూర్తం ఇంకా 50 ఏళ్ల దాకా రాదట. అందుకని వచ్చే ఆదివారం పెళ్లి చేసేసుకుందాం. ఇంకా బంధువులు పిలాలి, పెళ్లి బట్టలు కొనాలి, పిండి వంటలు చేయించాలి, వెంకటరత్న గారినేమో పెళ్లి పెద్దగా పిలవాలి. అబ్బో ఎన్ని పనులు నీకే, మగ మహారాజువి. నాగమణి, నీకప్పుడే పెళ్లికి తొందర వచ్చింది. నా మాట విను. నేనెవరి మాట విందల్చుకోలేదు. ఇట్లాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదంట. నీకెవరైనా బంధువులుంటే పిలుచుకో. నేను వెంకటరత్న గారి ఇంటికి వెళ్ళాలి, వస్తా. ఈ ముహూర్తం నా కొంప ముంచేలా ఉంది. దీని వాలకం చూస్తుంటే కాళ్ళు చేతులు విరిచేసి తాడు కట్టించుకునే ఉంది. అమ్మో, దడుచుకున్నావు సుందరం? అబ్బే లేదు. నీకు తెలుసా, వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందిట. ఆ ముహూర్తాన్ని కనుక పెళ్లి చేసుకుంటే మన దాంపత్యం చాలా బాగుంటుందిట. నీలవేణి, మనం అమర ప్రేమికులం, మనకింకా పెళ్ళెందుకు చెప్పు? ప్రేమికులం లేదు, గాడిది గుడ్డు లేదు. పెళ్ళయ్యాకనే ప్రేమ దోమ. నువ్వు అంటే సరే, లేకపోతే నేను గోదావరి దూకి చచ్చిపోతా. ఆ భగవంతుడి గోదావరిని ఎందుకు సృష్టించాడు? పోనీ నా మాట విని ఒక్క 4 రోజులు ఆకూడదు? మళ్ళీ అలాంటి ముహూర్తం రావద్దు. నువ్వు అని సుందరం అనమంటుంటే అంటావా చావమంటావా? అమ్మయ్యా, నేను వెళ్ళొస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి, శుభలేఖలు అచ్చేయించాలి. ఎన్ని పనులు, నాకు సిగ్గేస్తుంది బాబు. గోరు చుట్టూ మీద రోకట్ పోట్లాగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. సుందరం ఆగు. ఏమిటి డల్ గా ఉన్నావు? చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? అబ్బే లేదే, చల్లగానే ఉంది. అన్నట్టు సిద్ధాంత్ గారు చెప్పిన ముహూర్తం, నిన్ను కూడా పెళ్లి ఆ ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందరం. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నా. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. ఉచ్చుల్లో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికే సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి.